స్టాక్ మార్కెట్లకు సంబంధించి హర్షద్ మెహతా ఉదంతం తర్వాత దాన్ని స్ఫూర్తిగా తీసుకొచ్చిందే లక్కీ భాస్కర్. స్టాక్ మార్కెట్లను ఎలాగ వాడుకుని సంపాదించవచ్చు అన్నది. ఇప్పుడు అట్లాంటిది నిజ జీవితంలో అమెరికాలో ఉన్నటువంటి సంస్థ వాడింది అన్నటువంటిది తాజాగా బయటపడింది. జెన్ స్ట్రీట్ దాదాపు 44,358 కోట్లు అక్రమంగా ఆర్జించినట్టు సెబీ నిర్ధారించింది. అదే సమయంలో స్టాక్ ఫ్యూచర్స్లో 7,208 కోట్లు, ఇండెక్స్ ఫ్యూచర్స్లో 191 కోట్లు, నగదు విభాగంలో 288 కోట్లు పోగొట్టుకుంది. ఈ నష్టాలు మినహాయిస్తే నికరంగా 36,670 కోట్లు అక్రమంగా ఆర్జించినట్టు గుర్తించారు. అందులో 4,843 కోట్లు సొమ్ముని జరిమానాగా చెల్లించాలని సెబీ ఆదేశించింది. దేశీ స్టాక్ మార్కెట్ చరిత్రలో సెబీ ఇంత పెద్ద మొత్తాన్ని పెనాల్టీ రూపంలో రాబట్టాలని నిర్ణయించడం ఇదే ప్రథమం. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జెన్ స్ట్రీట్ గ్రూప్ సంస్థలైన జేఎస్ఐ ఇన్వెస్ట్మెంట్స్, జేఎస్ఐ 2 ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, జెన్ స్ట్రీట్ సింగపూర్ పీటీఈ లిమిటెడ్, జెన్ స్ట్రీట్ ఏషియా ట్రేడింగ్ సంస్థలు తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు మన దేశంలో స్టాక్ మార్కెట్లో కార్యకలాపాలు నిర్వహించద్దంటూ సెబీ తేల్చి చెప్పింది. ఏంటి ఈ సంస్థ అంటే ప్రొప్రైటరీ ట్రేడింగ్ సేవల సంస్థ అయిన జెన్ స్ట్రీట్ గ్రూప్ 2000 సంవత్సరంలో ఏర్పాటైంది. అమెరికా, యూరప్, ఆసియా దేశాల్లో ఈ సంస్థ కార్యాలయాల్లో 2,600 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. మన దేశంలో ముంబై నుంచి కార్యకలాపాలు సాగిస్తుంది. స్టాక్ మార్కెట్లో నగదు విభాగంతో పాటు ఫ్యూచర్స్ ఆప్షన్ల ట్రేడింగ్ కార్యకలాపాల ద్వారా సూచీల ధరల్ని కృత్రిమంగా హెచ్చుతగ్గులకు లోన్ చేయడం ద్వారా అనూహ్య లాభాలు ఆర్జించే విధానాలను ఈ సంస్థ అమలు చేసింది. ప్రధానంగా లిక్విడిటీ అధికంగా ఉండే బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ ఆప్షన్ల మీద అత్యధికంగా ట్రేడింగ్ కార్యకలాపాలు సాగించింది. ఈ సంస్థ 2023 జనవరి నుంచి 25 మే నెల మధ్యకాలంలో నగదు ఫ్యూచర్స్ విభాగాల్లో భారీ లావాదేవీలు సాగించినట్టు, తత్ఫలితంగా ఇండెక్స్ హెచ్చుతగ్గులను ప్రభావితం చేసినట్టు సెబీ గుర్తించి దర్యాప్తు చేపట్టింది. దర్యాప్తులో దిగ్భ్రాంతికర వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధానంగా ఈ సంస్థ అనుసరించిన 2 వ్యూహాలను పసిగట్టారు. ఉదయాన్నే స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడింగ్ ప్రారంభం కాగానే జెన్ స్ట్రీట్ గ్రూప్ తన సంస్థల ద్వారా బ్యాంక్ నిఫ్టీలో భాగంగా ఉన్న షేర్లను నగదు ఫ్యూచర్ల విభాగంలో భారీగా కొనుగోలు చేస్తుంది. దీనివల్ల ఆ షేర్ల ధరలు పెరిగి ఆ మేరకు బ్యాంక్ నిఫ్టీ ధర పెరుగుతుంది. మధ్యాహ్నం తర్వాత వాటిని ఒకేసారి విక్రయిస్తుంది. దీనివల్ల ధరలు పడిపోతాయి. విషయం ముందే తెలుసు కాబట్టి ఆ మేరకు ఇండెక్స్ ఆప్షన్లో పొజిషన్లు తీసుకుని క్యారీ చేస్తూ ఉంటుంది. ఆ పొజిషన్లు విక్రయించి భారీగా లాభాలు ఆర్జిస్తుంది. ఇదొక వ్యూహం. ఫ్యూచర్స్ ఆప్షన్స్ ఎక్స్పైరీ రోజు ట్రేడింగ్ ముగియడానికి చివరి 2-3 గంటల్లో బ్యాంక్ నిఫ్టీ షేర్లు ఫ్యూచర్స్ని శరవేగంగా భారీగా కొనడం, అమ్మడం చేస్తుంది. దీనివల్ల బ్యాంక్ నిఫ్టీ ధరలు బాగా హెచ్చుతగ్గులకు లోనవుతాయి. ఆ ధరలకు అనుగుణంగా ఆప్షన్లు కొనడం, అమ్మడం చేసి లాభపడుతుంది. ఈ క్రమంలో నగదు విభాగం ఫ్యూచర్స్లో కొంత సొమ్ము కోల్పోవాల్సి వస్తుంది. దానికి ఎన్నో రెట్లు అధికంగా ఆప్షన్స్లో లాభాలు ఆర్జించే అవకాశం సంస్థ కలుగుతుంది. అయితే మన దేశంలో విదేశీ పోర్ట్ఫోలియో మదుపరి ఎఫ్పిఐ తరగతి కిందకు వచ్చే ఈ సంస్థ నగదు ఫ్యూచర్స్ ఆప్షన్స్ విభాగాల్లో ట్రేడింగ్ చేసే క్రమంలో ఎఫ్పిఐ నిబంధనలు ఉల్లంఘించినట్టు సెబీ గుర్తించింది. దాదాపు 21 సందర్భాల్లో లావాదేవీలు సాగించి భారీ మొత్తాలు ఆర్జించినట్టు నిర్ధారించింది. సెబీ దర్యాప్తును కొనసాగిస్తుంది. ఈలోపు ఆ గ్రూప్ సంస్థల బ్యాంక్ ఖాతాల నుంచి తమ ముందస్తు అనుమతి లేకుండా చెల్లింపులు చేరేదని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకు 18 రోజులు బ్యాంక్ నిఫ్టీ, 3 రోజులు నిఫ్టీ ఎక్స్పైరీల్లో అవకతవకలకు మాత్రమే దర్యాప్తు చేసిన సెబీ ఇతర ఎక్స్పైరీ రోజులు ఇతర సూచీల మీద కూడా దృష్టి పెట్టబోతున్నట్టు అన్నటువంటిది ఇక్కడ కీ పాయింట్ అనమాట.